ఇవాళ బంగారం ధర భారీగా పడింది. ఔన్స్లో చూస్తే 2.6% యాజ్ ఆఫ్ నౌ 2.6% పడుతోంది. $4,361 వద్ద ఒక ఔన్స్ ధర ట్రేడ్ అవుతోంది. ఇది మనకు పీక్ నుంచి చూస్తే పీక్లో ఔన్స్ ధర $5,600 వెళ్ళింది. అక్కడి నుంచి చూస్తే భారీ పతనం కింద లెక్క. బంగారం పడుతూ ఎప్పటికీ పెరుగుతూనే ఉంటుంది అనేది జనమంది అనుకుంటూ ఉంటారు. కానీ బంగారం కూడా పడుతూ ఉంటుంది. ఎందుకంటే మార్కెట్లో దీంట్లో కూడా లాంగ్ పొజిషన్లు షార్ట్ పొజిషన్లు ఉంటాయి కాబట్టి పడడం పెరగడం రెండూ ఉంటాయి. ఆ విషయాన్ని దీన్ని బంగారం కొనేవాళ్ళు గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఇంకా పెరిగిపోతుంది అనే ఉద్దేశంతో చాలామంది పీక్ స్టేజ్లో కొనేవాళ్ళు ఉన్నారు. మనకు ఇండియన్ మార్కెట్లో చూస్తే 24 క్యారెట్ల ధర 1,80,000 ప్రాంతానికి వెళ్ళింది. అక్కడ నుంచి ప్రజెంట్ చూస్తే 1,53,000 దగ్గర ఉంది. యాజ్ ఆఫ్ నౌ మనం చూస్తే MCXలో 1,52,000 దగ్గర ట్రేడ్ అవుతుంది. ఇవాళ $3,600 పడింది. అయితే ఇండియన్ మార్కెట్లో మనకు కొంచెం తక్కువగానే పడుతుంది బంగారం ధర చెప్పాలి. గత కొన్ని నెలలుగా చూస్తే ఇంటర్నేషనల్ మార్కెట్తో పోలిస్తే ఇక్కడ బంగారం ధర తక్కువగా పడుతుంది. కారణం ఏంటంటే మన దగ్గర రూపాయి వాల్యూ పడిపోతూ వస్తుంది. రూపాయి వాల్యూ యుద్ధం మొదలు కాకముందు 90 దగ్గర ఆ ప్రాంతంలో ఉండేది. ఇప్పుడు 95, 96 ఆ ప్రాంతంలో ట్రేడ్ అవుతుంది. సో మనకు బంగారం బాగా ఇంపోర్ట్ చేసుకుంటాము. సో ఇంటర్నేషనల్గా రేట్ కన్వర్ట్ చేసుకున్నప్పుడు మనకు మరీ ఎక్కువగా పడిపోలేదు ఇక్కడ నిజాన్ని చెప్పాలి. సో బంగారం ఎందుకింతగా పడుతుంది? 24 క్యారెట్లు 10 గ్రాముల ధర $3,600 పడుతుంది. ఎందుకు అంటే అమెరికా నుంచి బంగారానికి నెగిటివ్ న్యూస్ వస్తుంది. బంగారం అమెరికా మార్కెట్ మీద బాగా డిపెండ్ అయి ఉంటుంది. బంగారం ప్రైస్ అమెరికాలో ఇన్ఫ్లేషన్ కానివ్వండి, వడ్డీ రేట్లు కానివ్వండి, అక్కడి నుంచి వచ్చే జాబ్ డేటా కానివ్వండి, ఇవన్నీ బంగారం మీద తీవ్రమైన ప్రభావం చూపిస్తుంటాయి. అమెరికాలో వడ్డీ రేట్లు తగ్గితే బంగారం ధర భారీగా పెరుగుతుంది. అమెరికాలో కనుక వడ్డీ రేట్లు పెరిగితే బంగారం ధర పడుతూ వస్తుంది. ఇది గత కొంతకాలంగా జరుగుతూ వస్తుంది. సమీప భవిష్యత్తులో కూడా ఇలాగే జరిగే అవకాశం ఉంది. అమెరికాలో ఏం జరుగుతుందంటే అక్కడ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విపరీతమైన భూమి వస్తుంది. దానికి సంబంధించిన సాఫ్ట్వేర్ కంపెనీలు ఓపెన్ ఏఐ అని, లేకపోతే గూగుల్, మైక్రోసాఫ్ట్, ఆంథ్రోపిక్ ఇలాంటి చాలా కంపెనీలు, దానికి సంబంధించి చిప్పుల తయారీలో ఉన్న కంపెనీలు, వాటికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ సప్లై చేసే కంపెనీలు లైక్ ఎన్విడియా, ఇంకా మైక్రాన్ ఇలాంటి కంపెనీలన్నీ విపరీతంగా పెరుగుతూ వస్తున్నాయి. గత సంవత్సర కాలంగా మనం చూస్తే నాస్డాక్ కళ్ళు చెదిరే ర్యాలీ ఇక్కడ 18,000 నుంచి 27,000కు వెళ్ళింది. ఇప్పుడు 27,000 ప్రాంతంలో 27,000 ఆ ప్రాంతంలో ట్రేడ్ అవుతుంది. ఈరోజు వచ్చిన డేటా చూస్తే నాన్ ఫామ్ పేరోల్స్ 1,72,000 పెరిగాయి మే నెలలో. ఇంత భారీగా భారీ స్థాయిలో ఉద్యోగాలు రావడం అనేది అమెరికన్ మార్కెట్లో ఉన్న జోష్ను సూచిస్తుంది. ప్రధానంగా ఉద్యోగాలు రావడానికి అక్కడ మార్కెట్లు బాగుండడం, భారీ స్థాయిలో ఇన్వెస్ట్మెంట్ జరుగుతుండడం, డేటా సెంటర్లు కావచ్చు, రకరకాలుగా అక్కడ ఎకానమీ బాగా యాక్టివ్గా ఉంది. కంపారిటివ్గా మనతో పోలిస్తే మన దగ్గర చూస్తే ఇండియన్ స్టాక్ మార్కెట్ డల్గా ఉండడం చూస్తూనే ఉన్నాం. ముఖ్యంగా ఇండియన్ ఐటీ కంపెనీల షేర్ల ధరలు మల్టీ ఇయర్ లో ఉన్నాయి. మనకు TCS చూస్తే 5 ఏళ్ల కనిష్ట స్థాయిలో ఉంది. అలాగే మిగతా ఐటీ కంపెనీల షేర్లు కూడా 2 ఇయర్ 3 ఇయర్ లోలో ట్రేడ్ అవుతున్నాయి. అన్ని 52 వీక్లో అయితే మనకు అన్ని షేర్లు కనిపిస్తున్నాయి. చాలా షేర్లు 2 ఇయర్ 3 ఇయర్ మల్టీ ఇయర్ లోలో ఉన్నాయి. TCS మరీ అన్యాయంగా పడిపోయింది. $4,500 నుండి అది 2,200 ప్రాంతానికి వచ్చింది. వన్ ఆఫ్ ది టాప్ కంపెనీస్, ఫస్ట్ 2 కంపెనీస్లో అంటే రిలయన్స్తో పోటీ పడేది మార్కెట్ క్యాపిటలైజేషన్లో. అలాంటిది ఇప్పుడు దాని ధర సగానికి సగం తగ్గింది. మార్కెట్ క్యాప్ కూడా అదే రీతిన తగ్గి 8 లక్షల కోట్ల రూపాయలకు ఆ ప్రాంతంలో ట్రేడ్ అవుతుంది. ఆ ప్రాంతంలో మార్కెట్ క్యాప్ ఉంది. సో మన దగ్గర పరిస్థితి ఇలా ఉంటే దీనికి ఆపోజిట్లో అమెరికాలో ఉంది. అమెరికాలో ఎకానమీ జోష్లో ఉండడం, యుద్ధం కారణంగా అక్కడ కూడా ఫ్యూయల్ రేటు పెరగడం వల్ల అక్కడ ఇన్ఫ్లేషన్ పెరుగుతూ వస్తుంది. ఈ జాబ్ డేటా బాగుంది. ఇవన్నీ కలగలిసి ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు పెంచాల్సిన పరిస్థితికి దిశగా అడుగులు పడుతున్నాయి. యుఎస్లో ఇన్ఫ్లేషన్ పెరుగుతూ వస్తుంది. ఇన్ఫ్లేషన్ పెరుగుతున్నప్పుడు సెంట్రల్ బ్యాంకులు వడ్డీ రేట్లను పెంచుతాయి. ఇన్ఫ్లేషన్ కంట్రోల్ చేయాలంటే వడ్డీ రేట్లు పెంచక తప్పనిసరి పరిస్థితి వస్తుంది. మన దగ్గర కూడా క్రమంగా RBI వడ్డీ రేట్లు తగ్గిస్తూ వచ్చింది. గత 2 సమీక్షల్లో రివ్యూల్లో చూస్తే వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచింది. అయితే మున్ముందు కూడా ఇలాగే ఉంచుతుందని చెప్పలేము. ఎందుకంటే ఇన్ఫ్లేషన్ భారీగా పెరుగుతూ వస్తుంది. ఇన్ఫ్లేషన్ పెరిగే కొద్దీ మన దగ్గర కూడా వడ్డీ రేట్లు పెరిగే ఛాన్స్ ఉంటుంది. సో ఈ నేపథ్యంలో ఈ అంశాలు అమెరికా నుంచి వచ్చిన వార్తల కారణంగా బంగారం ధర మనకు భారీగా పడింది ఇవాళ.